హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా, కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హుపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హుపోనోపోనో తెలుసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే మే 4వ తారీఖున 30 డేస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డీటెయిల్స్ కోసం కూడా ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మన మాటల ద్వారా ఎవరినైనా ఆకర్షించవచ్చా? గుర్తుపెట్టుకోండి టాపిక్. మన మాటల ద్వారా, మనం మాట్లాడే విధానం ద్వారా ఎవరినైనా ఆకర్షించవచ్చా అంటే అది 100% పాసిబుల్. ఎప్పుడు అంటే మనం మాట్లాడేది క్లియర్గా, ముక్కుసూటిగా, చాలా నిజాయితీగా మాట్లాడగలిగినప్పుడు, ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా, అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా ఎదుట వ్యక్తుల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మన స్వభావం మృదువుగా, ఏ మాటకి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదు అని ఆలోచిస్తూ, ఎస్పెషల్లీ మనం మాట్లాడే ప్రతి మాట మీద ఎరుకతో ఉంటే, గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు. కాబట్టి ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వకూడదు అని కనుక తెలుసుకొని కరెక్ట్గా ఆచితూచి మాట్లాడితే ఎదుట వ్యక్తిని ఆకర్షించడం అనేది పాసిబుల్. ఎందుకంటే మన మాటలు కత్తి కంటే పదునైనవి. చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలలో మాట జారి వెనక్కి తీసుకోలేక బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అది మీ అందరికీ తెలుసు. అందులో మీరు కూడా ఒకరైతే చాలా జాగ్రత్తగా వీడియోని వింటూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మాట్లాడే వ్యక్తి ఏదో మాట్లాడేయడమే కాదు, అవతల వ్యక్తి అంటే వినే వాళ్ళ భావోద్వేగాలను కూడా అర్థం చేసుకుంటూ పర్ఫెక్ట్గా మాట్లాడగలిగితే వినే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్న వాళ్ళు, వీళ్ళు చేస్తున్న రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మనలో కొంత ఎనర్జీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఆ యాడ్ అవుతున్న ఎనర్జీని అనవసరమైన విషయాలకు వేస్ట్ చేసుకోవద్దు. అందుకే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ అనవసరమో అక్కడ ఆపేయాలి. ఆపేసినంత మాత్రాన ఏదో మీరు తక్కువ అయిపోయాను అని మాత్రం అనుకోవద్దు. దానివల్ల మీలో ఉన్న ఎనర్జీని సేవ్ చేసుకున్నారు, కాపాడుకున్నారు అన్న ఫీలింగ్తో ఉండండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మన మాటలతో ఎదుట వ్యక్తిని ఆకర్షించవచ్చు, అలాగే ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే ఒకే పాయింట్ని ఒకరు చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొకరు చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైతే చాలా క్లియర్గా, స్పష్టంగా, డీటెయిల్డ్గా చెబుతారో, డీటెయిల్డ్గా మాట్లాడతారో దాని ఇంపాక్ట్ అవతల వ్యక్తి మీద ఉంటుంది. అవునా కాదా? అందుకే మాట్లాడే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎదుటి వాళ్ళని ఏదో మనం ఇంప్రెస్ చేయడానికి అది కాకుండా, గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయడానికని మాట్లాడడం అనేది అనవసరం. మీరు మాట్లాడేది క్లియర్గా, అర్థవంతంగా, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలో అక్కడ రెస్పాండ్ అవుతూ, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతూ గనక మీరు మాట్లాడితే మీరు ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ మాటలను వినిపించేలాగా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే ఇంప్రెస్ అవుతారు, ఆటోమేటిక్గా వాళ్ళే మీకు ఆకర్షితులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. అందుకే నేనంట, మీ పని మీరు, మీ మాటలు మీరు కరెక్ట్గా నిబద్ధతతో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతూ, మీ ఆలోచనల్ని కరెక్ట్గా పెట్టుకుంటూ, గుర్తుపెట్టుకోండి, మాట్లాడే ప్రతి మాట మీద, ఆలోచించే ప్రతి ఆలోచన మీద ఎరుకుతో ఉంటూ చేస్తే మీరు ప్రత్యేకంగా ఏమీ ప్రయత్నం చేయకుండానే ఎదుటి వ్యక్తిని చాలా ఈజీగా ఆకర్షించగలరు. ఇది 100% సత్యం. ఎందుకంటే ఒకటి నిజం, మన మాటల ద్వారా ఎదుట వ్యక్తిని ప్రభావితం చేయవచ్చు, ఆకర్షించవచ్చు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే మాట్లాడేటప్పుడు ఒక ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, ఎటువంటి సందేహం లేకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడగలిగితే ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం, ఆ క్లారిటీ, ఆ నిజాయితీ మీ మాటల ద్వారా అవతల వ్యక్తికి అర్థమవుతుంది. అది ఆటోమేటిక్గా అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది. అందుకే చెబుతా, మన మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని ఆకర్షించవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మే 4వ తారీఖున జరిగే 30 డేస్ ప్రోగ్రామ్, మే 4వ తారీఖున ఒక 30 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ఎన్నో టెక్నిక్స్, విజువలేషన్ అవ్వచ్చు, హోపోనోపోనో అవ్వచ్చు, రెగ్యులర్ మెడిటేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్లో, జూమ్ మీటింగ్లో ప్రతిరోజు కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్తో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. కరెక్ట్గా ఉపయోగించుకోండి. మే 4వ తారీఖున జరిగే ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం 999 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్.